నమస్కారం. నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకార ముహూర్తం దానిపై విశ్లేషణ చేస్తాం. చాలామంది అడిగారు. అయితే ఈ యొక్క బిజీ షెడ్యూల్ వల్ల మా అబ్బాయి తీయాలని చెప్పాను కదా, అతను పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆడవాళ్ళలో ఉన్నాడు, నీట్ పీజీ. సో అందువల్ల ఆలస్యంగా చేస్తున్నాను. నేను పంచాంగంలో రాసినట్టుగానే అంటే సుమారు సంవత్సరాల కింద ముందు చెప్పాను. అంటే నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయి మెజారిటీ రాదు అని నేను ఎప్పుడు రాశాను పంచాంగంలో 2023 మే నెలలో రాశాను. దాన్ని 2023 నవంబర్ నెలలో మార్కెట్లోకి తీసుకొచ్చాను ప్రింట్ చేయించి. మనకి 2024 జూన్లో ఫలితం వచ్చింది. సో ఈ 1.5 year ముందుగా చెప్పింది నేనే. అంటే పంచాంగం ఆల్మోస్ట్ 6 months ముందు వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ 8 months ముందు వచ్చింది, జూన్కి నవంబర్ 2 నెలలు కలిపితే. సో ఈ పంచాంగంలో రాశాను. తర్వాత యూపీలో కూడా బీజేపీ సీట్లు తగ్గుతాయి అంటే యోగి ఆదిత్యనాథ్ గారికి బాగోలేదని, ఇలా ఎన్నో 106 మంది ప్రముఖుల జాతకాలతో ఈ పంచాంగాన్ని మేము ఎందుకు తీసుకొచ్చాను. సో అందులో అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి. అంటే పంచాంగంలో రెడీ రెకనర్. సో అందులో చూసుకోవచ్చు. ఈ క్రోధినామ సంవత్సరం 2024 ఏప్రిల్ నుండి 2025 ఉగాది దాకా మార్చి 31 దాకా ఉంటుంది ఈ పంచాంగం యొక్క ఇది. ఇంకా ముహూర్తం గురించి వస్తే నరేంద్ర మోడీ గారు ఆయన పునర్వసు నక్షత్రం వృశ్చిక లగ్నంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సాధారణంగా ఏదైనా ఎవరిదైనా వాళ్ళ లగ్నంలో కానీ పెళ్లి కానీ ప్రమాణ స్వీకారం కానీ అంటే దీన్ని పట్టాభిషేక ముహూర్తం అనొచ్చు. అటువంటిది కానీ చేస్తే అది మంచిది అని చెప్పబడింది. నరేంద్ర మోడీ గారి లగ్నం కూడా వృశ్చిక లగ్నమే. ఈ లగ్నంలో చేయటం శుభం, అదొక స్థిరం. కానీ ముహూర్తానికి అంటే ఏ ముహూర్తానికి కూడా దోషం లేకుండా ఎవరు పెట్టలేరు, ఏదో దోషం ఉంటూనే ఉంటుంది. భారతదేశ జాతకాన్ని అనుసరించి, నరేంద్ర మోడీ గారి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఈ ముహూర్తం కూడా ఎదురంటే వీటిని వృశ్చిక లగ్నం అనేది ఒక జలతత్వ లగ్నం. వీటిల్లో ఆఖరి భాగాలు ముహూర్తం పెట్టకూడదని శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ 27 degrees ముహూర్తం పెట్టారు. కానీ ఇంత మునుపు కూడా ఇలా పెట్టారు, దాని సంగతి మళ్ళా విడిగా చెప్తాను. ఈ ముహూర్తం ప్రకారం మాత్రం నరేంద్ర మోడీ గారికి కొద్దిగా ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఈ ఆగస్టు నుంచి సెప్టెంబర్ 1-2 నెలలు ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన దాడులు ఎదుర్కొంటారు. ఈయన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మళ్ళా 2025 ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మే వరకు కూడా నరేంద్ర మోడీ గారికి ప్రభుత్వానికి చాలా కష్టకాలం అని చెప్పచ్చు. సో ఈ లోపల మాత్రం చాలా ఇబ్బందులు, అంటే ప్రతిపక్షాల దాడులు, విమర్శలు. సో ఈయన సక్రమంగా ఈయన అనుకున్నది నిర్వర్తించలేకపోవటం. ఏడాది భారతదేశానికి కూడా అలాగే ఉంది. సో ఏ పని కూడా ముందుకు వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా ఈయన బాధిస్తాయి. ఇవన్నీ ఒక పార్ట్. ఇదే టైప్ ఆఫ్ ముహూర్తం 2014లో కూడా ఆయన చేశారు. అంటే మనుషులకి అందని ముహూర్తం అని చెప్పి ఆ రోజులో శ్రీ సద్గురు శివానందమూర్తి గారు ఒక వ్యాసం రాశారు. అంటే ఆయన వాళ్ళ పత్రికలో నరేంద్ర మోడీ గారు సక్రమంగా పరిపాలించారు. సో మనం అలా జరగాలని ఆశిద్దాం. కానీ భారతదేశానికి అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ సంవత్సరం అంటే ఈ ఉగాది ఫలితాలు ఇటువంటి బలహీనం అని ఎందుకు అన్నానంటే 240 సీట్లు వచ్చే మంచి, కానీ పూర్తిగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల పూర్తి స్థాయి బలమైన ప్రభుత్వం, అంటే బలహీనం అనటం కంటే కూడా పూర్తి స్థాయి బలమైన ప్రభుత్వం ఏర్పడలేదు. నరేంద్ర మోడీ గారికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ నీ పైన చెప్పిన ఈ నెలల్లో కొంత ఇబ్బంది కలగవచ్చు. నరేంద్ర మోడీ గారి ముహూర్త విశ్లేషణ.